అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అది అన్నది చూద్దాము. అండ్ లాస్ట్లో వైల్డ్ అన్నోన్ ఆర్కిటైప్ నుంచి కూడా ఒక కార్డ్ తీసుకుంటాను. అందులో నుంచి కూడా మెసేజ్ ఏంటో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. What are the messages my collective have today? Please give reading for my collective. Okay, so ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ అండ్ థర్డ్ మెసేజ్. సో ఇందులో నుంచి ఇప్పుడు తీసుకుంటాను. Universe, please give message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. సో ఇది వచ్చేసి ఇక్కడ పెడతాను. ఓకే, చూద్దాం మరి ఫస్ట్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాం. Universe, please show me what is this first message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ద లవర్స్ చూపిస్తుంది. విల్ యూ ఆర్ ఓంట్ యూ, ద చాయిస్ ఈజ్ యువర్స్. సో ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అంటే క్వశ్చన్ లాగా అని చెప్పొచ్చు. మీరు పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి డెసిషన్ తీసుకుంటారా తీసుకోరా ఏంటి ఇప్పుడు అని చెప్పేసి అనమాట. అంటే ఏమవుతుంది అని అంటే దీనికి సంబంధించి పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి మీరు చాలా టైం నుంచి డెసిషన్ అనేది క్లియర్గా చేయట్లేదు. ఒకటి ఇదర్ చేసిన వెంటనే చేంజ్ చేసేసేయడము అండ్ ఎనర్జీ లైక్ ఒక డిఫరెంట్గా ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవడం, మళ్ళీ వెంటనే ఎనర్జీ నార్మల్ అయినప్పుడు మళ్ళీ లైక్ చేంజ్ చేసేయడం అనమాట. సో ఇలాంటిది ఏదో జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే స్పెషల్లీ మీరు ఈ డెసిషన్ చేంజ్ చేసినప్పుడు ఒకసారి లైక్ నేను ఇది చెయ్యాలి, నేను ఏదైనా సరే చేయగలుగుతాను అనుకోవడము, వెంటనే ఇది చేంజ్ అయినప్పుడు మీరు బాధపడ్డం అనమాట. అయితే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీరు డెసిషన్ చేయలేకపోతున్నారు, ఇది మిమ్మల్ని అయితే లైక్ హ్యాపీగా అయితే ఉంచట్లేదు. డెఫినెట్లీ పీస్ అనేది మిస్ అవుతుంది. అండ్ వెంటనే మీరు ఈ డెసిషన్ చేంజ్ చేసిన వెంటనే మీరే రిగ్రెట్గా ఫీల్ అవ్వడం, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీరు మరి దీని మీద స్టాండ్ చేస్తారా లేదా, అంటే ఈ డెసిషన్ తీసుకొని దాని మీద నిలబడుకొని ఉంటారా లేదా అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో మరి మీకేం కావాలి, ఎందుకనంటే గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ మిక్స్డ్ సిగ్నల్స్ని ఎప్పుడు తీసుకోదు. మీరు మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు అని అనుకోండి, వెంటనే అది లైక్ దానికి రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. సో మీరు లైక్ ఏదైనా సరే ప్రాసెస్లో నడుస్తుంది. మీరు ఒక జాబ్ కావాలి అనుకున్నారు అని అంటే దానికి సంబంధించి వర్క్ చేయాలి, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ట్రై చేయాలి, ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ మీరు 1-2 టైమ్స్ చేసిన వెంటనే ఇప్పుడు నాకు ఇది వద్దు, నేను వెరీ గ్రేట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అనుకోండి, నేను చేస్తాను అని చెప్పేసి కొన్ని రోజులు బుక్స్ చదవడము, బాగా ఫోకస్ చేయడము, మళ్ళీ వెంటనే ఏదో సిచ్యువేషన్ బాగాలేదని మళ్ళీ వెంటనే డెసిషన్ చేంజ్ చేసేసి నేను కార్పొరేట్ దాంట్లో వెళ్తాను, ఏదైనా స్కిల్ నేర్చుకుంటాను. అంటే ఇక్కడ చూస్తే మీరు లైక్ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, లైక్ యూనివర్స్కి మీరు ఎలాంటి సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఈధర్ మీకు కంప్లీట్ ఒక జాబ్ కావాలా, ఒకవేళ జాబ్ కావాలంటే కార్పొరేట్ కంపెనీలో కావాలా, గవర్నమెంట్ దాంట్లో కావాలా ఏంటి. సో ఈ విధంగా అనమాట. అండ్ ఇది అన్ని సిచ్యువేషన్కి సంబంధించి కూడా అలానే. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో. సో కొన్నిసార్లు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి కూడా సంబంధించి చూద్దాము. సో మీరు ఇప్పుడు ఏంటి అని అంటే పేషెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు అనుకోండి, అది మీ కోరిక. మోస్ట్లీ ఎవరు అడగరు అలాంటివి, బట్ లైక్ అలా ఉంటుంది అనుకోండి. సో ఏంటి అని అంటే దానికి సంబంధించి సిచ్యువేషన్స్ వస్తుంది మీ లైఫ్లో. పేషెన్స్ నేర్చుకోవాలి అని అంటే ఎక్కడైనా గ్రాసరీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వెయిటింగ్ లైన్లో నిలబడాల్సింది వస్తుంది. ఎవరైనా మీ మీద కోపడినప్పుడు సైలెంట్గా ఉండాల్సింది వస్తుంది. అంటే మీకు సిచ్యువేషన్స్ అక్కడ క్రియేట్ అవుతుంది.
అవుతుంది. మీరు పేషెన్స్ వెంటనే ఇంప్రూవ్ చేసుకోరు, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్ వస్తుంది. సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కూడా ఏమవుతుంది, ఒకరు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడము, సెల్ఫ్ వర్త్ని తక్కువ చేసినప్పుడు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు అప్పుడే అది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు, మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారు కాబట్టి. సో ఇలాంటిదన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మరి మీరు డెసిషన్ తీసుకుంటారా తీసుకోరా, అసలు ఏం కావాలి, మీరు కన్ఫామ్గా అది కావాలి, దాని మీద నేను స్టిక్ అయి ఉంటాను అని అంటేనే అప్పుడు మీకు దొరుకుతుంది. సో ఒక మూమెంట్లో మీరు దానికి ఓకే నాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి ట్రై చేయడం, మళ్ళీ ఆపేసేయడం వల్ల, మీరు మిక్స్డ్ సిగ్నల్స్ పంపించడం వల్ల ఒకవేళ మీ మేనిఫెస్టేషన్ రాకుండా ఉండడము డిలే అవుతుందంటే ఇది మెయిన్ రీజన్ అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. సో కాబట్టి ఏంటి అని చెప్పేసి కొంచెం మీరు కామ్గా సాలిట్యూడ్ ఎనర్జీలో ఉండి మీరు నోటీస్ చేయండి. ఓకే, ఎందుకంటే చాలామంది కోరికలు అనుకుంటారు, బట్ అట్ ద సేమ్ టైం దానికి తగ్గట్టు వైబ్రేషన్ అనేది క్రియేట్ చేయరనమాట. సో రివర్స్ అవుతూ ఉంటుంది. సో దానివల్లే మేనిఫెస్టేషన్స్ అనేది ఎప్పుడైనా సరే డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే, మీరు డెసిషన్ తీసుకుంటారా లేదా, మీ చేతిలో ఉంది. మీకు ఏది కావాలనుకున్నా సరే నేను ఇవ్వడానికి రెడీ ఉన్నాను, కానీ మీరు క్లారిటీతో ఉంటేనే అది వస్తుంది. ఓకే, మీరు క్లారిటీ లేకుండా ఉంటే ఏది ఇవ్వాలో అని యూనివర్స్ కూడా కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట. సో అందుకని అలాంటి టైంలో ఏమవుతుంది అని అంటే, లైఫ్ అనేది ఒక లైక్ జనరల్గానే అలా వెళ్తూ ఉంటుంది. బట్ మీరున్న లైక్ పర్టికులర్ ప్రజెంట్ మూమెంట్లో మీకు ఏదైనా కావాలి అనిపించింది అన్నప్పుడు, అది లైక్ రియాలిటీలోకి రావాలి అని అంటే మీరు అదే విధంగా యాక్ట్ కూడా చేయాల్సింది వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి మీకు ఫస్ట్ మెసేజ్. క్లియర్గా ఉండి అది ఏంటి మీ డిజైర్ అనేది బాగా అర్థం చేసుకొని దానికి సంబంధించి ప్రొసీడ్ అవ్వండి అన్నట్లు ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. అయితే చాలామందికి ఎందుకు ఇది కన్ఫ్యూజన్ అంటే, చాలామందికి వాళ్ళకి నిజంగా ఏం కావాలో తెలియదు యాక్చువల్గా. లైక్ అప్పటికప్పుడు సిచ్యువేషన్ని బట్టి అప్పుడప్పుడు వేరే వాళ్ళని చూసి, సొసైటీని చూసి నాకు ఇది కావాలి అనుకోవడము, కానీ డీప్ డౌన్ అది ఉండదు. అందుకనే ఏమవుతుందంటే, అది కొంతసేపు వరకు దాని మీద ఎనర్జెటికలీ లైక్ ఆ ప్యాషన్ కనిపించినా అది వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే, స్టాప్ చేసి నిజంగానే అది మీకు కావాలా లేదా, నిజంగానే అది మీ విష, నిజంగానే ఏం చేయాలనుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. దాని తర్వాతే దానికి సంబంధించి మీరు ప్రొసీడ్ అవుతే అప్పుడు మేనిఫెస్టేషన్ అయినా, డిజైర్ అయినా, ఆ చాయిస్ అయినా క్లియర్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. సో సెకండ్ మెసేజ్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సెకండ్ మెసేజ్ వచ్చేసి ద ఎంపరర్. బీయింగ్ ద అథారిటీ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మీ ఓన్ లైఫ్కి మీరు లైక్ లీడర్ లాగా ఉండాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి అని అంటే అది చాలా రెస్పాన్సిబిలిటీతో వస్తుంది అన్నట్లు మీనింగ్ అనమాట. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇందాక నేను సెల్ఫ్ లవ్ గురించి చెప్పాను. సో చాలామంది ఏంటి అని అంటే, బౌండరీస్ పెట్టడము, లిమిట్స్ పెట్టడము, నో అని చెప్పడము, కొంచెం సీరియస్గా అవ్వడము, మీకు నచ్చని ఏదైనా జరిగితే అది ఏమనుకుంటారంటే వీక్నెస్ లాగా, లేకపోతే అవతల వాళ్ళని హర్ట్ చేశానేమో అనుకుంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు వస్తారు, ఎప్పుడైనా సరే తర్వాత వరల్డ్ వస్తుంది. అందుకనే మీరు ఎలాంటి స్పిరిచువల్ వీడియోస్ అయినా, ఎలాంటి మోటివేషన్ వీడియోస్ అయినా చూడండి, ఫస్ట్ ఇదే ఉంటుంది. ఫస్ట్ ఫిల్ యువర్ కప్, దెన్ ఓన్లీ యూ కెన్ గివ్ టు అదర్స్. మీ ఓన్ కప్ని మీరు ఫిల్ చేసుకుంటే లవ్తో, దాని నుంచి మీరు పోర్ చేయగలుగుతారు. ఎంటీ కప్ నుంచి మనం ఎప్పుడు పోర్ చేయలేము. సో ఎగ్జాక్ట్లీ అదనమాట. సో చాలామంది ఫుల్ కప్ అంటే ఏమనుకుంటారనంటే, లవ్వింగ్గా ఉండడము, కంపాషనేటెడ్గా ఉండడము, ఒకరు హెల్ప్ అడిగినప్పుడు చేయడము, మీకు ఇష్టం లేకపోయినా చేయడము, ఇవన్నీ నో. గుర్తుపెట్టుకోండి, బౌండరీస్ లేకుండా మీకు నచ్చంది లైక్ చేస్తున్నారు, స్టిల్ అవతల పర్సన్ బాగుండాలి అని బాగా అనుకోవాలంటే మాత్రం అది సెల్ఫ్లో కిందికి రాదు. అది ఫుల్ కప్ నుంచి పోర్ చేసినట్లు రాదు. అది ఎంటీ కప్ నుంచి అప్రూవల్ కోసం, వ్యాలిడేషన్ కోసం, అవతల పర్సన్ నన్ను ఇలా అనుకోవాలి అని చెప్పేసి చేస్తున్నట్టు మీనింగ్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు మీరు మీ ఓన్ లైఫ్ని మీరు కంట్రోల్లోకి తీసుకోవాలి అని అంటే ముందు దానికి సంబంధించి మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి అన్నట్లు మీనింగ్ అనమాట. సో జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక సర్టన్ లైఫ్ స్టైల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ లైఫ్లో. ఓకే, మేబీ ట్రావెల్ చేయాలని చెప్పేసి, డబ్బులు బాగా సంపాదించాలి, మంచి ఇంట్లో ఉండాలి, లేకపోతే పీపుల్ మిమ్మల్ని ప్రైజ్ చేయాలి, ఇవన్నీ మీ డిజైర్స్ అండ్ మిమ్మల్ని మీరు అలా చూడాలి అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీ లైఫ్ అంతా మీ లైఫ్ స్టైల్ ఇలా ఉన్నప్పుడు
మీ లైఫ్ని వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అని అంటే నేను చెప్పిందే వినాలి, చెప్పినట్లు లైక్ బయటికి వెళ్ళకూడదు ఇలా అంటూ ఉన్నారు అని అనుకోండి. అప్పుడు మీరు మీ లైఫ్ని కంట్రోల్లో తీసుకున్నట్ల, మీ లైఫ్ కంట్రోల్లో ఉన్నట్లు లేదు, రైట్? సో అది వేరే వాళ్ళ చేతిలో పర్మిషన్ తీసుకోవడం. అట్లీస్ట్ ఇక్కడ నేను కొన్ని దాంట్లో మనకి ఏంటంటే ఒక పేరెంట్స్ ఉన్నారు, కొంతమందికి పెళ్ళిళ్ళు అలా అయిపోయి రెస్ట్రిక్షన్స్ అలా అని చెప్పేసి కొంచెం ప్లీజింగ్గా ఉండి అడిగినా ఓకే. బట్ కొంతమంది ఎలా ఉంటారు అని అంటే కంప్లీట్లీ వాళ్ళ లైఫ్ని వేరే వాళ్ళ చేతిలో వాళ్ళే వెళ్ళి పెట్టేస్తారు. అంటే ఎలా అని అంటే నువ్వు చెప్తే నేను చేస్తాను, నీకు నచ్చకపోతే నేను చెయ్యను, ఇలాంటిదన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే మీరు పప్పెట్ లాగా ఉన్నట్లు. అంటే మీకు మనసుకు నచ్చింది ఒకటి చేయాలనుకున్నా చేయకుండా వేరే వాళ్ళ చేతిలో మీ లైఫ్ని పెట్టేసినట్లు అనమాట. సో అది మీ లైఫ్ మీ కంట్రోల్లో లేనన్నట్లు. సో మీ లైఫ్ మీకు కంట్రోల్లో ఉండాలి అంటే ఫస్ట్ ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మీకు అసలు మీ స్టాండర్డ్స్ ఏంటి, ఆ స్టాండర్డ్స్ వేరే వాళ్ళు మీట్ అవుతున్నారా లేదా, మీట్ అవ్వకపోతే నో చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా, ఇవన్నీ ఆలోచించడం అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, అలానే రూడ్గా ఉండాలని కాదు. చాలామంది సెల్ఫ్ లవ్, సెల్ఫ్ వర్త్ అని అంటే ఒకరితో రూడ్గా ఉండాలి, ఈగోయిస్టిక్గా బిహేవ్ చేయాలి అని అనుకుంటారు. బట్ అది కానే కాదు. చాలా సైలెంట్గా మీకు నచ్చలేదు ఒకటి అని అంటే వాళ్ళతో స్మైల్ ఇచ్చుకుంటూనే నాకు ఇది నచ్చలేదు, ఐ డోంట్ వాంట్ టు డూ అని చెప్పేసి చెప్పడం. అంటే బౌండరీస్ మెయింటైన్ కూడా అలా చేయాలన్నమాట. సైలెంట్గా డినై చేసేసి మీ లైఫ్లోకి మీరు వెళ్ళిపోవాలి. ఈవెన్ ఇది లవ్ సిచ్యువేషన్లో కూడా వస్తుంది. మీకు లవ్ ఉంది కదా అని చెప్పేసి ఆ పర్సన్ చెప్పినట్లు వాళ్ళు యాక్ట్ చేసినట్లు లైక్ దానికి కంప్లీట్లీ మీరు అంటే అగ్రి చేస్తూ ఉంటే మీకు మీరు వాల్యూ ఇచ్చుకున్నట్లు. సో ఆ పర్సన్ ఇష్టపడిన వాళ్ళ నుంచి మీకు కొన్ని థింగ్స్ నచ్చలేదా అని అంటే సైలెంట్గా చెప్పడం, నేను ఇది యాక్సెప్ట్ చేయను, దట్స్ ఓకే, నేను దూరంగా ఉండి నా లైఫ్ని నేను చూసుకుంటాను, కొంచెం పాజ్ తీసుకోవడం బెస్ట్ అని చెప్పడం. ఎందుకు? మీ వెల్ బీయింగ్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి. అప్పుడు మీ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అయినట్లు, అప్పుడు మీ కప్ ఫుల్ ఉన్నట్లు మీనింగ్. అలాంటి కప్ ఎప్పుడైతే ఫుల్ కప్లో మీరు ఉన్నారు అని అంటే గుర్తుపెట్టుకోండి బాగా, ఎప్పుడు ఎవ్వరు మీ నుంచి దూరంగా వెళ్ళాలని ఇష్టపడరు. ఎందుకు అని అంటే వాళ్ళకు ఆ ఎమోషన్, ఫుల్ఫిల్మెంట్, ఆ హ్యాపీనెస్, ఇంకా మీరు ఫుల్ ఎనర్జీ నుంచి ఇస్తున్నారు, హై వైబ్రేషన్ నుంచి ఇస్తున్నారు. సో ఎవరు దాన్ని వద్దనుకో, నిజంగా ఇస్తున్నారు అనమాట. లైక్ ఎంటీగా లేదు, ఎంటీ కప్లో ఇస్తున్నారంటే ఏమి ఇవ్వట్లేదని మీనింగ్, రైట్? ఫుల్ కప్ నుంచి ఇస్తున్నారంటే నిజంగానే ఏదో రిసీవ్ చేసుకుంటున్నారు మీ నుంచి. సో ఫస్ట్ మీ కప్ మీరు ఫిల్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి ఎనర్జీలో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని మీ లైఫ్ నుంచి వదిలిపెట్టి వెళ్ళరు, ఎప్పుడు రెస్పెక్ట్ఫుల్గా ఉంటారనమాట. ఓకే, సో అందుకనే ఇప్పుడు టైం మీకు మీ లైఫ్ని మీరు కంట్రోల్లో తీసుకోవాలి, దానికి సంబంధించి రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఏంటి మీ వర్త్ ఏంటి, ఏ విధంగా యాక్ట్ చేయాలని చెప్పేసి తెలుసుకోవాలన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్. ఓకే, సో థర్డ్ మెసేజ్ చూద్దాము. Universe, please show me what is this third message for my collective. What is this third message? అయితే మీరు ఒకటి ఎప్పుడైనా సరే నోటీస్ చేయండి, ఎప్పుడైతే మీరు మీలాగా ఉంటారో, ఎప్పుడైతే మీరు అది నెగిటివ్ అయినా సరే, అది రాంగ్ అని మీ మనసుకు అనిపించినా మీరు చేయాలనుకున్నా సరే దాని నుంచి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ సోల్ ఎనర్జీ ఈజ్ అ ఫ్రీడమ్ ఎనర్జీ. అది ఎప్పుడు ఒక ప్లేస్లో సోల్ అన్నది మనం ఎప్పుడు ఒక ప్లేస్లో స్టక్ అయి ఉండము, లిబరేషన్లో ముందుకు వెళ్తూ ఉండడము. అందుకనే కొంతమందిని మీరు నోటీస్ చేస్తే ఈవెన్ వాళ్ళ లైఫ్లో ఏం లేకపోయినా సరే చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఫ్రీడమ్ ఉంది కాబట్టి, లిబరేషన్ వాళ్ళకి నచ్చింది చేయగలుగుతారు. అది ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఎప్పుడైతే మీరు ఆ ఎనర్జీలో ఉన్నారు అని అంటే ఫ్రీడమ్ ఎనర్జీలో ఎవరు మిమ్మల్ని లైక్ మీకు నచ్చింది మీరు చేస్తున్నారు, ఎవరిది వినట్లేదు, మీ ఓన్ లైఫ్ మీ కంట్రోల్లో ఉంది అని అంటే ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అండ్ వాళ్ళు ఎలా అనంటే వాళ్ళ లైఫ్లో కొన్ని థింగ్స్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అగ్రీ చేయించలేరు కూడా. ఎందుకంటే మీకు అవసరం లేదు, అది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా లైఫ్ నాకు ఉంది, ఈవెన్ దో నేను అంత కనిపించేలాగా బాగలేకపోయినా ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పాను అనమాట. సో అలాంటి వాళ్ళే ఎప్పుడైనా సరే లైక్ ఫుల్ హ్యాపీగా ఉంటారని చెప్పేసి మీనింగ్ అనమాట. సో అందుకనే మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్. అండ్ లాస్ట్ మెసేజ్ వచ్చేసి అన్ని ఫుల్ మేజర్ ఆర్కనా ఈ రీడింగ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రీడింగ్. ఓకే, డెఫినెట్లీ ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి, అదేవిధంగా యాక్ట్ చేసుకోండి. మీకు తెలిసిందే మన ఛానల్ మెయిన్ మోటో వచ్చేసే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఈ మెసేజెస్ యూనివర్స్ నుంచి మీకోసం ఉంది ఇప్పుడు రైట్ నౌ. డెఫినెట్లీ క్లెయిమ్ చేసుకొని అదేవిధంగా మీ లైఫ్లో యాక్ట్ చేయండి, 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ద హెర్మిట్. దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ మస్ట్ బి డన్ ఆన్ యువర్ ఓన్. కొన్ని థింగ్స్ మీరు మీ ఓన్గా చెయ్యాలి. ఇది అసలు ఈ వాళ్ళ రీడింగ్ అంతా
సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ లవ్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా వచ్చిన మెసేజెస్ అన్ని 3 అదే ఉంది. అంటే ఇప్పుడు మీరు ఎవరి ఎనర్జీస్, పార్ట్నర్ అవ్వనివ్వండి, సిబ్లింగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కలీగ్స్, ఎవరికి సంబంధం లేదు ఈ రీడింగ్ ఓన్లీ సోల్ మీకోసం మాత్రమే. ఇక్కడ ఏంటి అని అంటే మీ పవర్ మీరు గెయిన్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అన్నదే మెయిన్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకనే ఇందాక నేను అన్నాను, ఎప్పుడైతే మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వరో ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎవరు మిమ్మల్ని ఏదైనా వర్క్ చేయించాలని అనుకోరు, చేయలేరు కూడా, ఎందుకంటే మీ పవర్లో మీరు ఉన్నారు కాబట్టి. అందుకే దేర్ ఆర్ సంథింగ్ దట్ మస్ట్ బి డన్ బై యువర్ ఓన్. ఇక్కడ నాకు రిఫ్లెక్ట్ అవుతున్న మెసేజ్ ఏంటి అని అంటే మీరు కొన్ని థింగ్స్ సంబంధించి ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నారు అనుకోండి. సో ప్రతిసారి ఆ పర్సన్ ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని తక్కువ చేస్తున్నా మీరు మళ్ళీ డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి మళ్ళీ దానికోసం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఏమవుతుందనంటే మీ రెస్పెక్ట్ మీరు కోల్పోతున్నారు అక్కడ. మీకు అర్థమైంది రైట్? ఎగ్జాంపుల్ నాకు గుర్తుకు రావట్లేదు, ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు ఇక్కడ. బట్ అలాంటిదాన్ని ఆ సిచ్యువేషన్ వచ్చేసి ఇది. సో మీరు ఒక దాని మీద ఒక సిచ్యువేషన్కి సంబంధించి డిపెండ్ అవుతున్నారు అని అంటే నాకు ఒకప్పుడు ఎలా చెప్పాలి, నాకు తెలియని కూడా తెలియట్లేదే. ఓకే, ఎగ్జాంపుల్ కూడా గుర్తు రావట్లేదు నాకు రైట్ నా. ఓకే ఓకే మీకు ఏదైనా ప్రస్తుతానికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారు, ట్రాన్స్పోర్టేషన్ది ప్రాబ్లం ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు ప్రతిసారి ఒక పర్సన్కి కాల్ చేయడము, ఆ పర్సన్ మిమ్మల్ని డ్రాప్ చేయడం ఇలా ఉంటుంది అనుకోండి. ఓకే, ఐ హోప్ అది క్లియర్గానే చెప్తున్నాను అనుకుంటున్నా. సో అయితే ఏమవుతుందంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేయడం అంటే ఎలా, మీరు ఎప్పుడైనా వాళ్ళు మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు గొడవ పడ్డము, అయితే వాళ్ళు తప్పు చేసినప్పటికీ నెక్స్ట్ మీకు అవసరం ఉంది కాబట్టి ఆ పర్సన్తో లైక్ మీకు ట్రావెల్ లాంటి దాని అవసరం ఉంది కాబట్టి తక్కువ చేసినా తప్పదు అన్నట్లు ఇంకా నన్ను డ్రాప్ చేసేసే అక్కడ ఇక్కడ అని చెప్పేసి కాల్ చేయడం లాంటిది. అంటే మీకు ఇక్కడ అర్థమైంది రైట్? అంటే మీరు డిపెండ్ అయ్యి ఉన్నందుకు, మీ ఒక థింగ్ ఏదో సంబంధించి డిపెండ్ అయి ఉన్నందుకు ఈవెన్ దో అది రాంగ్ అయినప్పటికీ మీకు తెలియకుండానే డ్రాగ్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ 3rd మెసేజ్. అలాంటిది ఏదన్నా మీ లైఫ్, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది. నాకైతే ఎగ్జాంపుల్ ఒకరికి గుర్తుకు రాలేదు ఈ టైంలో. మీకు అలాంటిది ఏదైనా ఉంది ఎగ్జాంపుల్ అంటే ఖచ్చితంగా కమెంట్లో తెలియజేయండి, నేను చదువుతాను. ఓకే, సో కాబట్టి అలాంటి థింగ్స్ ఏదైతే ఉందో మీ ఓన్గా మీరు చేయాల్సింది వస్తుంది. మీరు ఎప్పుడైతే ఎందుకు మీ ఓన్గా చేయాలి, అఫ్కోర్స్ మీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈజీగా మీకు నచ్చలేదనంటే ఇలానే లైక్ వద్దు అనుకుంటే ఇంక వద్దు అనుకోవచ్చు, డినై చేసేయచ్చు. అందుకనే దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ మస్ట్ బి డన్ ఆన్ యువర్ ఓన్. కొన్ని థింగ్స్ ఉన్నాయి మీ లైఫ్లో, అది మీ ఓన్గా మీరు చేయాలి. మీ ఓన్గా మీరు చేసినప్పుడు డెఫినెట్లీ మీ పవర్ మీ చేతిలో వస్తుంది, మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండరు. అండ్ ఒక్కసారిగా ఎలా అనిపిస్తుందంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో అందుకనే వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అది మిమ్మల్ని ప్రతిసారి వేరే లైక్ సిచ్యువేషన్లోకి డ్రాగ్ చేస్తూ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం మీకు ఇంపార్టెంట్ ఇప్పుడు అన్నట్లు యూనివర్స్ నుంచి 3rd మెసేజ్. అయితే దీనికి సంబంధించి మీకు ఇంకా క్లారిటీ తెలియట్లేదు నా లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఏముంది. చాలామందికి ఆల్రెడీ తెలిసిపోయి ఉండొచ్చు అది ఏంటని. బట్ కొంతమందికి ఆ డిపెండెన్సీ ఏంటి, నేను దేనికి డ్రాగ్ అవుతున్నాను నాకు తెలియదు అని ఇప్పుడు అనిపించింది అని అంటే గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ మీకు ఖచ్చితంగా నెక్స్ట్ సిచ్యువేషన్స్ని పంపిస్తుంది. సో తొందరలో మీరు ఎలా అంటే ఆ సిచ్యువేషన్ని 2-3 టైమ్స్ జరుగుతుంది. అప్పుడు మీకు అర్థమైపోతుంది, ఓకే ఇది నా డిపెండెన్సీ, నేను డిపెండ్ అవుతూ ఉన్నాను, సో కాబట్టి నేను దీని నుంచి బయటకు వచ్చాను అని చెప్పేసి. ఎప్పుడైతే రిపిటేషన్ నడిచింది అని అంటే అది మీకు యూనివర్స్ ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నట్లు ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, నువ్వు ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్లు. ఓకే, సో కాబట్టి ఇక్కడ అదనమాట, కొన్ని థింగ్స్ నీ ఓన్గా చేయాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది, మీ పవర్ మీరు గెయిన్ చేస్తారు అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు మీనింగ్ అనమాట. వెరీ వెరీ స్ట్రాంగ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ రీడింగ్. ఇది వచ్చేసి 3 మెసేజెస్ అండ్ అన్ని మేజర్ ఆర్కానే. సో ఈ చేంజెస్ వచ్చేసి చాలా మేజర్గా కూడా ఉంటుంది మీకు కొద్ది టైంలో. ఓకే, సో లాస్ట్ ఇది చూద్దాం, 1 సెకండ్. ఓకే, సో ఈ మెసేజ్ ఏంటో చూద్దాము. Universe, please show me what is this archetype message for my collective. Okay. చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇది హార్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది. ఓకే, సో మెసేజ్ వచ్చేసి ద మేడెన్ అని చూపిస్తుంది. ఓకే, మేడెన్ అని అంటే కన్య. ఓకే, ద మీనింగ్
ఇక్కడ ఎందుకు ఇవాల్టి రీడింగ్ ఐ నో మన ఛానల్లో అందరూ ఉన్నారు, ఫెమినిన్ ఎనర్జీకి సంబంధించి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. మేబీ ఈ పర్టికులర్ రీడింగ్ కొంచెము విమెన్ ఎక్కువగా చూస్తూ ఉండొచ్చు, ఫెమినిన్ ఎనర్జీ ఎక్కువగా చూస్తూ ఉండొచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మేడన్ ఏంటి అని అంటే మీనింగ్ కన్య అనమాట. అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే ఒక యంగ్ ఎనర్జీలో ఉన్న లైక్ అమ్మాయి, ఒక 16 to 17, 18 years ఏజ్ అనమాట. సో నేను ఈ సాంగ్ చెప్తాను, మీకు అందరికీ తెలిసిండొచ్చు. ఆ సాంగ్కి రిప్రజెంటేషన్ ఇది. ఓకే, ఈ కార్డ్ శ్రీదేవి సాంగ్ ఉంది రైట్, పాత ఓల్డ్ సాంగ్ సిరిమల్లె పువ్వా సాంగ్ ఉంది రైట్, ఎగ్జాక్ట్లీ దాని మీనింగ్ అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందనంటే చాలామంది ఆ ఎనర్జీలో ఉండడం అంటే అమాయకంగా ఉండడము, ఇన్నోసెంట్గా, క్యూట్గా, అండ్ ఎలా అనంటే లైఫ్ని ఒక క్యూరియస్ అండ్ వెరీ క్యూట్ ఎనర్జీతో, డ్రీమీ ఎనర్జీతో, ఫ్యాంటసైజ్ చేసుకునే ఎనర్జీతో ఉండడం అనమాట. అయితే ఈ మేడన్తో ఏంటి ప్రాబ్లం అని అంటే ఎనర్జీ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ, వెరీ కేరింగ్, వెరీ లవింగ్ అండ్ ప్యూర్ హార్టెడ్ అనమాట. అంటే ఎవరిని హాని చేయాలి అని అనిపించే కైండ్ ఆఫ్ కాదు, బట్ వెరీ ఈజీలీ మ్యానిపులేట్ చేయగలిగే ఎనర్జీ అని చెప్పొచ్చు. అండ్ ఎలా అని అంటే చిన్నపిల్లల తత్వం రైట్, లైక్ వెరీ టీన్స్ ఎనర్జీ, కళల్లో ఉండడం, నా రాకుమారు నన్ను వచ్చి కాపాడుతాడన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఇది మేడన్ ఎనర్జీ, కన్యా ఎనర్జీ. సో ఏదైనా సరే షుగర్ కోటింగ్ జరిగినప్పుడు, ఏదైనా సరే లైక్ వెంటనే కొంచెం లవ్ చూపించినప్పుడు మెస్మరైజ్ అయిపోయే కైండ్ ఆఫ్, అందుకే నేను ఆ సాంగ్ చెప్పాను. ఐ థింక్ నేను ఎప్పుడో చూసాను ఆ మూవీ చిన్నప్పుడు, సంథింగ్ లైక్ దిస్ అనుకుంటాను, లైక్ ఈజీగా మ్యానిపులేట్ అయిపోయే కైండ్ ఆఫ్ మూవీ అనుకుంటాను అది. సో అలాంటిది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మేడన్ నుంచి ఏంటి అని అంటే ఈ మేడన్ ఎనర్జీలో ఉన్నప్పుడు మీ చేతిలో మీరు పవర్ లేనట్లు మీనింగ్ అనమాట. సో మీరు ఇక్కడ నుంచి మదర్ ఎనర్జీకి రావాలి, అంటే ఎంప్రెస్ ఎనర్జీకి రావాలని చెప్పేసి మీనింగ్. సో అందుకే మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ద మేడన్తో మీ నర్చరింగ్, లవింగ్, ఇన్నోసెన్స్ అండ్ క్యూరియాసిటీగా ఉండడము, ఫుల్ డ్రీమీనెస్, ఫ్యాంటసైజింగ్ ద లైఫ్ అని చెప్పేసి ఈ ఎనర్జీ బెస్ట్. కానీ ఇది వచ్చేసి మెచ్యూరిటీ ఎనర్జీ కైండ్ ఆఫ్ కాదు. దీనివల్ల ఏంటి అని అంటే ఈజీలీ లైక్ ఏదైనా సరే వేరే వాళ్ళు చేంజ్ చేసుకోవడం అనమాట. సో ఈజీగా జరిగిపోతుంది అనమాట ఆ విధము. ఐ మీన్ లైక్ ఏదైనా సరే చెప్పడానికి రావట్లేదు. సో కాబట్టి మీరు ఎనర్జీ నుంచి బయటికి వచ్చేసి ద ఎంప్రెస్, ద మదర్ ఎనర్జీలోకి రావాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అండ్ ఇక్కడ వచ్చేసి ద మేడన్ 8 నెంబర్ కాబట్టి మీకు చాలామందికి పర్టికులర్లీ రీడింగ్ చూస్తున్న వాళ్ళకి వెరీ వెరీ ఎనర్జెటిక్ రీడింగ్ ఇది, చాలా స్ట్రాంగ్గా. ఎలా అని అంటే మీకు దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తూ ఉండొచ్చు మీ లైఫ్లో. ఓకే, అంటే చిన్న చిన్న థింగ్స్కి డ్రాన్ అయిపోవడము, ఎమోషనల్ అయిపోవడము, ఎవరైనా ఏమైనా చేయలేదు అన్న వెంటనే బాధపడిపోవడము, మీ హోప్స్ అన్ని అవతల పర్సన్ మీద పెట్టేసేయడము, అవతల వాళ్ళ మీద పెట్టేయడము, అది రిలేషన్స్, పేరెంట్స్ అయినా, సిబ్లింగ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరి మీద అయినా సరే చూపించడం అనమాట మొత్తం అంతా ఆ ఎనర్జీని. సో కాబట్టి వెంటనే అది అవతల నుంచి సరిగ్గా రాకపోయేసరికి మీకు ఏమవుతుందంటే దాని నుంచి స్ట్రగుల్ అనిపిస్తుంది. ఓకే, అంటే దాని నుంచి మీకు యూనివర్స్ లెసన్స్ అనేది పంపిస్తుంది అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి ఎనర్జీలో మీరు ఉన్నారు అని అంటే మీరు ఈ మేడన్ ఎనర్జీ నుంచి, మేడన్ ఎనర్జీ నైస్, ఆ క్యూట్నెస్ ఉండాలి ఎప్పటికైనా, బట్ మెయిన్ థింగ్ వచ్చేసి మదర్లీ ఎనర్జీకి, అంటే ఒక ఎంప్రెస్ ఎనర్జీకి రావాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ చాలా స్ట్రాంగ్గా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే please hit that like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.